పురుషోత్తం రెడ్డి గారు, అమరావతి కోసం చేస్తున్న అప్పుల గురించి కూడా మాట్లాడుకుందాం. కానీ ఓవరాల్గా దాదాపు 1,00,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే ఒక్క సూపర్ 6 లేదు, ఒక్క కానుక లేదు. ఏమైపోతుంది ఈ సంపద అంతా? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే సార్. బేసిక్గా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోయినా, ఈరోజు క్రిస్మస్కి కానుక ఇవ్వకపోయినా, రేపు సంక్రాంతికి కానుక ఇవ్వకపోయినా, ఆ తర్వాత రంజాన్ తోపా ఇవ్వకపోయినా నేనేమి ఆశ్చర్యపడట్లేదు. ఇవ్వరు అని నమ్ముతున్నాను. కారణం ఏంటంటే, నేను ఈ ప్రభుత్వాన్ని తప్పుపట్టేది ఇప్పుడు చిన్నవి కదా, సూపర్ 6 లాంటివి అంటే పెద్ద పెద్ద హామీలు అవి వేరు. ఈ కానుకలు అనేవి చాలా చిన్నవి కదా సార్. ఇక్కడ ఇప్పుడు రోజు ఇవ్వనందుకు నేను తప్పట్టట్లా. ఈ పరిస్థితిని తెలిసి కూడా నేను ఇంతకన్నా బెటర్ గానే ఇస్తానని చెప్పారు ఎన్నికలు. అది తీవ్రమైన తప్పు అంటాను నేను, నా దృష్టిలో. ఓకే, తెలుసు ఈ బడ్జెట్ పరిస్థితి ఏంటి, మనకున్న ఎసులుబాటు ఏంటి, తెలిసి కూడా హామీలు ఇవ్వడం నా దృష్టిలో ఈ ప్రభుత్వం చేసిన తప్పు. ఎందుకంటే మన ఆదాయం చాలా క్లియర్ గా 2024కి మనం చూసినప్పుడు 1,99,000 కోట్ల రూపాయలు మన మొత్తం ఆదాయం, కేంద్ర ట్యాక్సులు, మన ట్యాక్సులు అన్ని కలిపి. ఓకే, తర్వాత మనకున్న ఖర్చులు అంటే ఈ సంక్షేమ పథకాలతో సంబంధం లేకుండా 1,80,000 కోట్ల రూపాయలు. అంటే మన చేతిలో ఉండేది 10,000 కోట్ల రూపాయలు. అప్పు అవకాశం ఎఫ్ఆర్బిఎన్ లిమిట్స్ ప్రకారం 40,45,000 కోట్లు, బిలో 50,000 crores. అంటే నువ్వు ఏం చేసినా 40,50,000 కోట్ల రూపాయల్లోనే చెయ్యాలి. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు తన సంక్షేమ పథకాలను పెంచడానికి ఒప్పుకోలేదు. ఆ రోజు ఎన్నికల్లో కూడా చెప్పాడు, ఇంతకు మించి ఎసులుబాటు లేదు, ఎసులుబాటు ఉంటే నాకన్నా పెద్దగా ఇచ్చేవాళ్ళు ఎవరు ఉంటారని చాలా నిజాయితీగా చెప్పాడు. మనం ఏం చెప్పాం, దానికి 3 రెట్లు హామీలు ఇచ్చాం. ఎట్లా ఇవ్వచ్చో చెప్పాం, మనం సంపద సృష్టిస్తామని చెప్పాం. అవును. ఇప్పుడు నైతికత ఎక్కడ ఈ ప్రభుత్వం మీద వస్తుందంటే ఈశ్వర్ గారు, బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక షెడ్యూల్ ప్రకారం సంక్షేమ పథకాలను అమలు చేశాడు. అమలు చేస్తున్న క్రమంలో ఈ రంజాన్ తోఫా, సంక్రాంతి కానుక ప్రత్యేకంగా ఇవ్వలేదు. అవును. ఎందుకని మనం రెగ్యులర్ గా ప్రతి ఇంటికి ఏదో ఒక రకమైన సాయం ప్రభుత్వం నుంచి వెళ్తుంది కాబట్టి అది సాయంగా భావించి కంటిన్యూ డెవలప్మెంట్ గా ఆయన చూసుకున్నాడు. ఆ రోజు ఏం మాట్లాడాం మనం, ఈ సంక్షేమ పథకాలు వేరు, మేము ప్రారంభించినటువంటి రంజాన్ తోఫా కావచ్చు, సంక్రాంతి కానుక కావచ్చు, క్రిస్మస్ ఎందుకు ఇవ్వరు అంటే అవి ఇస్తూ కూడా ఇవ్వాలని మన డిమాండ్. అవును. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కూడా ఇవి కూడా ఇచ్చి తీరాలి, నువ్వు ఇవ్వకపోతే చాలా అన్యాయం చేసినట్టు అని ఆ రోజు మనం ప్రశ్నించాం. ఈ ప్రశ్న ఇప్పుడు చంద్రబాబు గారికి సమస్య అవుతుంది. మామూలుగా అయితే ఇకపోతే నేను దాన్ని తప్పట్టు. ఎందుకంటే మనం ఆ రోజు ఈ సిద్ధాంతం చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాల్లో తల్లికి వందనం కావచ్చు, పేరు మార్చారు కాబట్టి, అన్నదాత సుఖీభవ కావచ్చు, ఇంకా చాలా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కూడా మీరు ప్రారంభించిన పథకాలు ఎందుకు అమలు చేయరు? సరే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన పథకాలు అమలు చేయరు, మనం ప్రారంభించిన పథకాలు అప్పుడు జగన్ ప్రశ్నించాం కదా, మరి ఇప్పుడు మనం ఎందుకు అమలు చేయము? ఇది కదా నైతిక ప్రశ్న తెలుగుదేశంకి వస్తుంది. ఆ రోజు మీరు చెప్పారు, ఆ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కూడా ఈ సంక్రాంతి కానుక పేదలకు ఇచ్చేది ఇవ్వాలి అని డిమాండ్ చేసిన మనం అవి అమలు చేయకుండా కూడా మనం ఇవ్వకపోవడం ఏంటి? ఇది సంపద సృష్టించి ఇస్తానన్నారు, సంపద సృష్టించలేకపోవచ్చు, కనీసం అప్పులు చేస్తున్నారు కదా. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పులు చేశారు. ఆయన అప్పులు చేయకుండానే ప్రభుత్వాన్ని 5 ఏళ్లు నడిపారని చెప్పట్లేదు. మరి 6 నెలల్లో దాదాపు 1,00,000 కోట్లు రూపాయలు లెక్క చెప్పాను. మరి దీంతో కానుకలు ఇవ్వచ్చు. ఎంత అప్పు చేసినా నీ సంక్షేమ పథకాలకు నువ్వు అలివుగాని హామీలు ఇవ్వడం వల్ల నువ్వు అమలు చేయలేకపోతున్నావు. బేసిక్ ప్రశ్న అది. ఎవరేమన్నారు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి అయితే 5 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం, మనం 15 ఏళ్ల ముఖ్యమంత్రి అనుభవం కదా ఉమ్మడి రాష్ట్రంలో ఇవన్నీ ఉన్నా కూడా మనం ఎందుకు హామీలు ఇచ్చాం, ఎందుకు ఇప్పుడు అమలు చేయట్లేదు?